బలమైనటువంటి దేవుడు, బలమైన వాక్యమును ఎందుకు ఇచ్చాడంటే, దేవునిలో మనమందరము బలముగా ఎదగటానికి, బలమైన విశ్వాస జీవితాన్ని, దృఢమైనటువంటి విశ్వాస జీవితాన్ని దేవునిలో స్థిరముగా ఉండటానికి. ఆ వాక్యం ద్వారానే మన ఆత్మీయ జీవితాలు దేవునికి అనుకూలముగా ఉండటానికి. అంత గొప్ప బలమైన వాక్యమును విడిచిపెట్టి, పక్కన పెట్టి, మన జీవితాలను మనం కొనసాగించుకోగలుగుతున్నామంటే, మనము దేవునికి దూరంగా ఉన్నాము అని అర్థం. దేవునికి దగ్గరగా లేము అని అర్థం. కాబట్టి 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకిచ్చారంటే, ఆ పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు ధ్యానించాలి. వీలైనంత వరకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గూర్చిన ఆలోచన ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిలో ఉండాలి. ప్రతిదినము కూడా దేవుని కోసము, వాక్యం కోసము, ప్రార్థన కోసము, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమముల కోసము మన ఆలోచన విధానం ఉండాలి. బలమైనటువంటి దేవుడు బలమైన వాక్యాన్ని ఇవ్వటానికి గల కారణాలు మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క పనిని అనుకూలమైనటువంటిదిగా, దేవుని యొక్క పనిని తనకు అనుకూలమైనటువంటి పనిగా మనము చేయటానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. ఆ వాక్యమును పక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలనుకుంటున్నాం కాబట్టి, మన ఆత్మీయ జీవితాలు బలమైన ఆత్మీయ జీవితాలుగా లేవు. బలహీనమైనటువంటి ఆత్మీయ జీవితాలుగా కనబడుతూ ఉన్నాయి. బలమైన వాక్యము ప్రతిదినము చదివితే బలమైన వారిగా మనం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా బలమైనటువంటి దేవుడు, బలమైనటువంటి వారిగా మనం ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమును మనకిచ్చారు కాబట్టి, ఆ పరిశుద్ధ గ్రంథమును ప్రతిదినము, ప్రతిరోజు చదవగలుగుతూ, ధ్యానం చేసుకోగలుగుతూ, దేవుని గూర్చిన ఆలోచనలలో ఎదుగుచూ బలమైన వారిగా మనం ఎదగాలని దేవుని కోరిక. అట్టి రీతిగా మనమందరము ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను.